వేణుస్వామి సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పి ఎంగేజ్మెంట్ సమయంలోనే బాంబు పేల్చి ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయాక లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ తర్వాత చాలా జాతకాలు చెప్పారు కానీ ఏవీ ఫలించలేదు. ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య మీద పడ్డారు. నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకునేసరికి వీళ్ళిద్దరూ కూడా విడిపోతారని, గతంలో లాగా సమంత కంటే ఈమెది చాలా వీక్ బుల్ బాండింగ్ అని, అసలు వాళ్ళ ఇద్దరి మధ్య బాండింగే లేదని, అసలు శోభితకైతే లైఫ్ లో సక్సెస్ లేదని ఇలా చాలా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పేది నిజం అవుతుందా లేదా అని పక్కన పెడితే, మరి సమంత తన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి శోభితని ఎప్పుడు తీసుకొచ్చారో తెలియదు కానీ నాగచైతన్య ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నారట. అందుకే ఇప్పుడు సమంతని కాదని మరి శోభితతో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ టైంలో, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టైంలో మళ్ళీ అదే వేణుస్వామి వచ్చి తమ జాతకం గురించి చెప్పేసరికి ఈ విషయంపై చాలా హర్ట్ అయ్యారట మన నాగచైతన్య. అందుకే వేణుస్వామికి మరి లీగల్ గా అయితే మరి కేసు పెట్టడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి మా జాతకాలు చూసే అవకాశం ఆయన చేస్తున్నారు. అవన్నీ పర్సనల్ విషయాలకి సంబంధించి అట్లా అఫీషియల్ గా డిస్కషన్ చేసే రైట్స్ అంటే ఎవరికి లేవని, మరి ఆయన ఎవరంటూ ఖచ్చితంగా దీని మీద ఆయన వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలా పర్సనల్ వ్యవహారాలపై వాళ్ళ స్పెషల్ జడ్జిమెంట్ కానీ వాళ్ళ స్పెషల్ తీర్పులు కానీ ఎవరికి అవసరం లేదంటూ మండిపడ్డారట. కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ లో ఉన్నారు. నాగార్జున అలాగే నాగచైతన్య ఈ విషయంపై వేణుస్వామిని పిలిపించి మాట్లాడాలనుకుంటున్నారు. లేదంటే లీగల్ గా అయినా డీల్ చేసుకోవడానికి తాము సిద్ధమేనని నాగచైతన్య చాలా సీరియస్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఈ విషయంపై